తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు అందరికీ నా యొక్క నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈరోజుకు సంబంధించి ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు మరియు ఈ పింఛన్ డబ్బులు తీసుకునే వారి గురించి, సో మరియు అంతేకాకుండా ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే మహిళలకు డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి వీటి గురించి, సో మరియు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇల్లులో లిస్ట్ వచ్చిన అటువంటి వారి గురించి ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ అప్డేట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు స్పష్టంగానైతే తెలియజేస్తాను. సో ఖచ్చితంగా ఎవరెవరైతే మన ఛానల్ని ఇంకా మొదటిసారిగానైతే చూస్తున్నారో సో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఈ ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం. సో మరియు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఎవరెవరైతే మహిళలు 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే మనకు ఇంతకుముందే వీడియోనైతే పెట్టడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరెవరైతే ఆ వీడియోనైతే చూడని వారు ఎవరెవరైతే ఉన్నారో ఆ వీడియోనైతే చూడండి. సో అంతేకాకుండా ఇందులో కూడా ఎవరెవరైతే ఈ వీడియో చూసినా కానీ వారికైతే మహిళలకు ఏవేవి అప్డేట్స్ అనేవి వేయించుకుంటే డబ్బులు అనేవి వస్తాయో ఈ వీడియోలో కూడా మీకైతే తెలియజేస్తాను. సో ముందుగా మహిళలకు ఎవరెవరైతే 18 సంవత్సరాల నుండి ఏదైతే 50 సంవత్సరాల లోపు ఎవరెవరైతే మహిళలు ఉన్నారో సో వారికైతే మనకైతే మహాలక్ష్మి పథకం అనగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు మనకైతే ఎన్నికల మేనిఫెస్టోలను అయితే ఇచ్చిన హామీల మేరకు మనకైతే ఇప్పటికే ఏవైతే అమలైన పథకాలు ఏవైతే హామీలు ఉన్నాయో ఏదైతే ఫ్రీ బస్సు ప్రయాణం మరియు గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు ఏదైతే ఈ 3 అమల్లోకి వచ్చాయి. సో అంతేకాకుండా ఏదైతే ఈ మహాలక్ష్మి పథకం అమల్లోకి ఏదైతే మహాలక్ష్మి పథకం అయితే తెస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ సో మన రాష్ట్ర బడ్జెట్ ఏదైతే లేనందున సో మనకైతే చాలా లేటుగా అనేది ఈ పథకం అయితే అమల్లోకి వస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ముందుగా ఈ పథకం గురించి తెలుసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరెవరైతే ఉన్నారో సో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు అదేది నెలకు 2,500 చొప్పున వారి ఖాతాలోనైతే జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో 2,500 చొప్పున అనగా ఎవరెవరైతే చదువుకునేవారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ డబ్బులు అనేవి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ డబ్బులు అనేవి వారికి జమ కావాలనుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే వారి డబ్బులు అనేవి వారి బ్యాంక్ అకౌంట్లో పడతాయి కనుక సో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లేని వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే త్వరగా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేయించుకున్నట్లయితే సో వారికి మరియు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉంటే సో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెలకు ఈ ఏదైతే 2,500 చొప్పున డబ్బులు వారి ఖాతాలోనైతే జమ అవుతాయి అన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు ఇంకా ఏదైతే ఫ్రీ బస్ ప్రయాణం మరియు ఏదైతే అంతేకాకుండా ఇంకో పథకం అమల్లోకి వస్తుంది. సో వీటి ద్వారా వారికైతే ఎంతో ఉపయోగకరంగా వారికైతే ఎంతో ఎవరెవరైతే ఆర్థిక స్థితిలో ఎవరెవరైతే లేనటువంటి వారు ఉన్నారో సో వారికైతే ఈ డబ్బులు మరియు పెన్షన్ డబ్బుల ద్వారా మరియు ఈ డబ్బుల ద్వారానైతే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరమ్మ పథకం గురించి మనకైతే మాట్లాడుకున్నట్లయితే సో ఇందిరమ్మ ఇండ్లు చాలా మటుకైతే కట్టడం అయితే జరిగింది. సో ఇంకా కొన్ని జిల్లాల వరకు మనకైతే ప్రారంభం చేసినా కానీ కొన్ని జిల్లాల వరకు ఇంకా పూర్తి కాకపోవడంతో సో కొంచెం లేటుగానైతే నడుస్తుందన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో వారికి కూడా త్వరలోనే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది త్వరలోనే ఇండ్లు అనేది పూర్తి చేస్తామన్నట్లు మరియు ఈ పూర్తి చేసిన తర్వాత వారికైతే
అన్నీ ఏదైతే ఇందిరమ్మ పథకంలో ఖచ్చితంగా ఎలా ఉండాలో ఇల్లు అలాగా కట్టిస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దీని తర్వాత ఇంకా మనకైతే ఇప్పుడు చాలామందికి అయితే వర్షాల ద్వారా పంటల ఎవరెవరైతే నష్టపోయిన వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఎంత నష్టపోయారో వారికైతే సహాయం చేస్తామన్నట్లు మనకైతే ఈ వడ్లు అనేది కొంటామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ డబ్బులలో మనకు ఈ పెన్షన్ డబ్బులుగా ముఖ్యంగా ఈ పెన్షన్ డబ్బుల గురించి గనక ఈ పెన్షన్ డబ్బులపై చూసుకున్నట్లయితే మరియు మనకు ఈ రోజుకు మాత్రం ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులు పొందేవారు ఉన్నారో సో అవి ఎన్ని జిల్లాల వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు ఈ 10 జిల్లాల వరకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తున్నారు. సో ఆ 10 జిల్లాలు ఏవేవనగా జగిత్యాల, వరంగల్, జనగామ, వనపర్తి, జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి మరియు సిద్దిపేట్ ఈ జిల్లాల వరకు మనకైతే ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తున్నారు. సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో సో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఎవరెవరైతే మీ తోటివారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో అంతేకాకుండా ఇంకా ఈ పెన్షన్ డబ్బులలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మరియు కొంతమందికి అయితే ముఖ్యంగా కొన్ని నెలలుగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ అయినాయి అన్నట్లు చాలామంది అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఆ కట్ అయిన వాటి గురించి కూడా మనకైతే ఆ కట్ అయిన వారిని గుర్తించి వారికి ఎందుకు అనగా కట్ అవుతున్నాయి అనగా సో వారైతే ఈ ఏదైతే అప్డేట్ అనేది చేయించుకోకపోవడంతో వారికైతే కట్ అయినాయి అన్నట్లు మనకైతే తెలియజేయడం అయితే జరిగింది. సో ఆ అప్డేట్ అనేది చేయించుకుంటే వారికి త్వరలోనే ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ అవుతాయి అన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా మరియు ఈ పెన్షన్ డబ్బులపైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే సంప్రదించి సో వాటికైతే పరిష్కారం అనేది తెలుసుకోవచ్చు. సో మరియు అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా త్వరలోనే తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ డబ్బులపైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇంకా రాని వారు అనర్హులు ఎవరెవరైతే ఉన్నారో సో అనర్హులకైతే త్వరలోనే కట్ చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇవాల్టి అప్డేట్ అయితే ఇది. ఈ జిల్లాల వరకు మనకైతే ఈరోజు డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.